బ్యాంకుల్లోకి పునరాగమనం చేసిన సిరాజ్ ఒక్క రోజులోనే 10,000 తగ్గిన బంగారం ధర, వెండి ఢమాల్ భారీ పతనం. ఒక్క రోజులో ఎవరు నమ్ముతట్టుండు? ఇవాళ బుసుకు ఉంటుంది, రేపు అసుకు ఉంటుంది. ఇవాళ పాతాళం అంటుంది, రేపేమో ఆకాశం అంటుంది. బంగారం చదవకుండా బంగారాన్ని నమ్మినోడు ఎవడు? ఇక ఇది ఎప్పుడు ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజు ఏ గండం ఎదురొచ్చేది తెలియదు. ఏది మనకు జనాలకు ఇప్పుడు బంగారం ధర కూడా గదే. ఏ క్షణాన నిమిషానికే పెరగవచ్చు, నిమిషానికి తగ్గొచ్చు. బంగారాన్ని నమ్మినోడు ఎవడు? ఇక కోట్లు వాళ్ళకు బంగారం కథ. ఇక పోతే జూబ్లీ హిల్స్ పై కేసీఆర్ నజర్. ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ రావు భేటీ, ఉప ఎన్నిక రోడ్ షోలు, ప్రచార వ్యూహాలపై చర్చలు, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన మంతనాలు. జూబ్లీ హిల్స్లోని వివిధ ప్రాంతాల ఇన్ఛార్జులతో నేడు కేసీఆర్ సమావేశం. అయితే ఇప్పుడు ఇలా 100కి ముచ్చం మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిన్నమన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావు ఇక నీళ్ళార పోసి, దండం పెట్టి, నిమ్మకాయ కోసి, కైరకోయిని కోసుకొని రామ సక్కదనంగా ఇక ఫామ్ హౌస్తోని ఇక కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటా అని దండం పెట్టి ఇక మళ్ళీ ఇండట ఏడికి ఇప్పుడు బంజారా హిల్స్ నందీనగర్కి వచ్చిండట. నందీనగర్లో మకాం పెట్టిండట. ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే పండుకుంటా, ఈయన్నే తింటా. ఇక నాకున్న పని ఏముంది? బుకెట్ బువ్వ తింటా, చిన్నగా దండలాడతా రోడ్ల మీద. ఇగో ఏమంటుండు, ఉప ఎన్నిక రోడ్ షోలు పెడతాడట. ఇంకా నేను మర్చిపోతున్నా, పెద్ద ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ. మొత్తం జూబ్లీ హిల్స్ కిట ఆడాలట మొత్తం. ఎండాకాలంలో నడెండాకాలంలో భరణి కార్తెలా రోని కార్తెలా, ఎండాకాలంలో రోని కార్తెలా, ఈ ఆనకాలం వస్తుంది అనంగా ఈ అడవిలో నిలబడితే ఈ చెట్ల పంటి అంటుంటాయి అంటారు. అగో ఆ రకంగా ఇక బైక్ ర్యాలీ పెడతాడట. బైక్ ర్యాలీ పెట్టబోతుండట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్ మొత్తం హడల్ సముద్రంలో అలల లెక్క హడలు కొట్టేశాడ మొత్తం. ఇప్పుడు నందీనగర్కి వచ్చిండట. ఇక నందీనగర్లో మకాం పెట్టి యాళ్ళకింత బువ్వ తినుకుంటా ఆలోచన చేసుకుంటా ఉప ఎన్నిక రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, ప్రచారం ఎట్లా చేయాలి, ఏ రకంగా ఓట్లు గుంజాలి, జనాలను ఏ రకంగా మభ్యపెట్టాలి, జనాలను మనం ఏ రకంగా ఆకర్షించుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళ మాటలకు మనం ఎట్లా తూట్లు పొడవాలి, కాంగ్రెస్ వాళ్ళ కథలు మనం ఎట్లా ఇప్పి చెప్పాలి అనే దాని మీద ఇక ఇప్పుడు నజర్ పెట్టిండట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన మంతనాలు. పార్టీ ఫిరాయించిన తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాయల యాదయ్య, కోళ్ళాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఏదో మంతనాలు పెడతాడట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్లోని వివిధ ప్రాంతాల ఇన్ఛార్జులతో నేడు కేసీఆర్ సమావేశం. చూసినావా? కోళ్ళాగలు పిలిపించుకొని ఇక జూబ్లీ హిల్స్లోని పెద్ద కోళ్ళాగలు ఉంటాయి కదా, చోటా మోటా కోళ్ళాగలు, కొద్దిగా అంత పచారా చూపించేటివి, తెల్లంగి వేసుకొని తిరిగేటివి. అవి వాటిని విలువనంపి ఎట్లా మనం ముందుకు పోదాము, ఎట్లా మనం బీజేపీని కాంగ్రెస్ను ఎదుర్కొందాము, ఎట్లా మనం ఓట్లు రాల్పుకుందాము అని ఆలోచన చేస్తుండట. మొత్తానికి ఇప్పుడు ఈయన కన్ను మొత్తము జూబ్లీ హిల్స్నే పెట్టిందట. ఇక ముఖం అంతా మార్చుకోడా మరి ఇక